నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా లోకేష్ ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా నాయకత్వ ప్రతిభను చాటుకున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ విద్యార్థులను మోసగించింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. కడపలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. బాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎల్లో సింహం పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం 1 కోటి మందికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని ఉద్ఘాటించారు. పాదయాత్ర సమయంలో స్టీల్ ప్లాంట్ ను పరీక్షిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, హామీ మేరకు కూటమి నేతలంతా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీ తీసుకువచ్చారని చెప్పారు. డిప్యూటీ సీఎం అంశంపై పార్టీ నియమావళిని ఉల్లంఘించి నేతలెవరూ మాట్లాడవద్దని ఈ సందర్భంగా పల్లా సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మరి 1 కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకేష్ బాబు ఒక బ్రాండ్ గాని మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ, ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్ గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, సేవా కార్యక్రమం 3 కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ 1 కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈ రోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారి కార్యకర్తలందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలా మంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలియజేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల కేంద్రాలలో ఈ ఫీజు పోరు కార్యక్రమం చేపడతామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తోందని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా సమాజానికి మేలు చేకూరే పని చేయరన్నారు. చంద్రబాబు ఇప్పటికే 3,900 కోట్ల బకాయిలు పెట్టారని, కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు దోచిపెడుతూ విద్యారంగాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. వసతి దీవెన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే, ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తా ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని
ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు, అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా 2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ చదువుకి పేద విద్యార్థులు దూరం చేయాలా? ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే తమ మనుగుడికే ఇబ్బంది ఎదురవుతుందనే భావంతోనే ఇవాళ చదువుకి దూరం చేసే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. బాబు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు సిగ్గుంటేనో, నీకు సమాజం పట్ల సమాజ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటేనో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు, పేద విద్యార్థులుగా పుట్టినప్పటికీ వాళ్ళు జీవితాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా, ఆ చదువులు చదువుకోవాలంటే ₹1 కూడా ఫీజు కట్టకుండా వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచనతోనే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నా. రేపు 5వ తారీఖున ఫీజు పోరు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతా ఉన్నాం. చేపట్టే ముందు కూడా నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా, మరోసారి చెప్తా ఉన్నా. పేద ప్రజల జీవితాలకు సంబంధించి పేద విద్యార్థుల జీవితాలతో మీరు సెలగాటమాడుతా ఉన్నారు. మీరు సింహం పైన స్వారీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే విధమైనటువంటి పోకలతో మీరు ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా పెద్ద ఎత్తున దీనిపైన కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా మొదలెప్పుడో ప్రభుత్వం 700 కోట్ల పైచీలకు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ వాటి వరకు కూడా ₹1 కూడా ఏ ఒక్కరికి కూడా చెందినటువంటి పరిస్థితి లేదు. మేము అడిగేది ఏదైతే బకాయిలుగా ఉందో 3,900 కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరోసారి ప్రభుత్వానికి సూటిగా చెప్తా. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగర అభివృద్ధికి సీఎం చంద్రబాబు తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కడప షామిరియా బ్రిడ్జ్ ని త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. కడప నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహిస్తే అందులో 70% భూ కబ్జాలపైనే ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కబ్జాలపై త్వరలోనే చర్యలు చేపడతామని ఆమె వెల్లడించారు. లోకేష్ గారు ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతూ పనిచేస్తున్నారు. డెఫినెట్ గా ఈ 5 సంవత్సరాల కాలంలో చెప్పుకోదగ్గ ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్క యువతకి నమ్మకం ఉంది. డెఫినెట్ గా కడప అభివృద్ధి అనేది మా మెయిన్ ఎజెండా అని మొదటి నుంచి చెప్తా ఉన్నాను. దాని సంబంధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కడపలో మనము
అనుకున్న అభివృద్ధి పథకాలను తీసుకెళ్లి ఆయన ద్వారా సంతకం పెట్టించుకుని దాని ద్వారా దానికి అప్రూవల్స్ తెచ్చుకొని పనిచేసే విధంగా పనిచేస్తున్నాము. మళ్ళా మొన్న మైదుగురికి వస్తే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాలు మనకి నా నియోజకవర్గానికి ఏమి కావాలన్న దాని మీద ఒక లిస్టు తయారు చేసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో షామీరియా బ్రిడ్జ్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ, బ్రహ్మసాగర్ నుంచి కడపకు మంచినీళ్లు రావాల్సిన విషయం కానీ, అలాగనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడపకు కావాలన్న విషయం కానీ, అలాగనే ఒక పారిశ్రామిక వాడ, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ల్యాండ్ కొత్తగా ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు వాళ్ళు సొంతంగా ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి, కడపను అభివృద్ధి చెందడానికి, కడప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు రావడానికి ల్యాండ్ అప్రూవ్ చేయమని చెప్పి దాని మీద సంబంధించి కూడా ఒక ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే లా కాలేజ్ బ్రిడ్జ్, షామీరియా బ్రిడ్జ్ మీద ఆల్రెడీ మినిస్టర్ నారాయణ దగ్గర ఆ యొక్క అప్రూవల్స్ కోసం ఉంది. గత ప్రభుత్వం 10 సార్లు టెంకాయలు కొట్టుకొని 10 సార్లు ఆ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎలక్షన్స్లో ఓట్లు రాబట్టుకోవడానికి వాడుకున్నా కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రిజెక్ట్ చేసినారు. వాళ్ళ యొక్క తప్పిదాల ఫలితం ఏంటంటే అది జీరో ప్రోగ్రెస్ ఉండి దాన్ని అసలు అగ్రిమెంట్ అయిపోయింది, టెండర్స్ అంతా అయిపోయినా కానీ దాన్ని కాంట్రాక్టర్తో పనులు మొదలు పెట్టించి ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసిందంటే ఈరోజు షామీరియా బ్రిడ్జ్ లెఫ్ట్ వరకు మనం చేసిందే వాళ్ళము. అలాంటి పనులు ఏం చేయకుండా టెంకాయలు కొట్టే వరకు మాత్రమే గత పాలకులు వాళ్ళు ఫోకస్ చేసినారు. ఒక డ్రామా వేయడానికి చూపించినారు కానీ ఈ వర్క్ అవుతుందా లేదా ఈ షామీరియా బ్రిడ్జ్ సంగతి పట్టించుకోకుండా ఒక నాటకం ఆడారు. ఈ రోజు ఆ షామీరియా బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాము, లా కాలేజ్ బ్రిడ్జ్ మనం ప్రామిస్ చేసాం, దానికి సంబంధించిన ఆ వర్కులు క్యాన్సిల్ అయితే మళ్ళీ దాన్ని రీటెండర్ జరపాలని చెప్పి దాని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లేసి ఆ యొక్క ప్రపోజల్స్ మీద సంతకం పెట్టించి పర్సూ చేయమని చెప్పేసి ఆయన కింద డిపార్ట్మెంట్స్కి పంపించడం జరిగింది. అవి ఏ డిపార్ట్మెంట్లో దాని కూడా పర్సూ చేస్తున్నారు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు నారాయణ గారి దగ్గరకు ఉంది. డబ్బులు లేవు కదా, ఎలా అంటే లేదు, ఇది మేము కడపలో ప్రామిస్ చేసినాం, ఇది చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయనతో కొట్లాడుతున్నాము, అలుగుతున్నాము. డెఫినెట్గా వాటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొచ్చి లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ, షామీరియా బ్రిడ్జ్ కానీ పని పూర్తి చేయడము మా లక్ష్యము. అలాగనే కడపకు నీళ్లు తెప్పించిన విషయం కూడా గండి దగ్గర 15 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని అడిగాము. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అవుతున్నాయి. ఇంకా 2 నెలల్లో 1 నెలలో అవి కూడా పని ముందుకెళ్తా ఉంది. దాంతోపాటు లింగంపల్లి దగ్గర చెక్ డ్యామ్ అన్నాం. అంటే మనకు ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ మనము నీటి యొక్క లభ్యతను బట్టి మనము ముందునే అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ విధమైన ఆలోచనలు చేయకుండా ఇక్కడి నుంచి 40 సంవత్సరాలకి కడపకి ఏం కావాలనే ఆలోచనలు చేయకుండా అప్పటికప్పుడు ఆలోచనలు చేసుకొని అవినీతి చేయడంలో నిమగ్నమైనారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గెలిచిన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తారు. దాంతోపాటు కడపలో మనం గెలిచినందుకు మనం కూడా కడపను అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తాము. ఏవే ప్రాజెక్ట్స్ కడపకు అవసరమో, ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అవి మా నోటీస్కి రాగానే దాని మీద కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.